ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని చట్టాలని కాపాడాల్సిన ముఖ్యమంత్రి, చట్టాలని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి తనే వైలేషన్ చేస్తా ఉన్నాడు. ఈ రోజున ఏదైనా మాట్లాడితే కథలు చెప్తారు వీళ్ళు. ఇలాంటి వ్యక్తులను కనుక ఎందుకంటే దోపిడీ ఇలాగే ఉంటుంది. ఇది సింహాచలం కొండ, ఇలా పచ్చడి కొండలన్నీ ఉన్నాయి కదా. ఈ పర్యావరణం నిలబడాలంటే మనకి ఈ గ్రీన్ ఏరియా అంతా కూడా కంబాలకొండ అండి. కంబాలకొండ చుట్టూ ఒక 1 కిలోమీటర్ అయితే కన్స్ట్రక్షన్, నో కన్స్ట్రక్షన్ జోన్ కింద ఉంటుంది. 10 కిలోమీటర్స్ వరకు ఏంటంటే ఇండస్ట్రీస్ రాకూడదు. మేజర్ ఇండస్ట్రీస్ ఏవి ఆ పర్యావరణం అంటే ఈ వైల్డ్ లైఫ్ యాక్ట్ దీని ప్రకారంగా, చట్టం ప్రకారంగా రాకూడదు. కానీ వస్తున్నాయి. ఎలాగొస్తున్నాయంటే మనం చూస్తే ఇప్పుడు ఇది జనవరి 2026 అండి ఈ సంవత్సరం. ఇది చూస్తే ఇక్కడికి జూన్కి వచ్చేసరికి ఇలాగ అయిపోయింది. మనం ఇదివరకు రిషికొండ విషయంలో పెద్ద మాటలు మాట్లాడినా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే మనం చేస్తే మంచిది, ఇంకోళ్ళు చేస్తే తప్పు అనేది కాదు. ఎవరు చేసినా తప్పు తప్పే. ఇది 100% ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు విధ్వంసం. ఈ విధ్వంసం కూడా ఎంతంటే ఈ కొస నుంచి ఈ కొస వరకు కొట్టేశారు కదండి. ఇవన్నీ దారులన్నీ కూడా ఈ తుర్లవాడ కొండ నుంచి గంభీరంగడ్డ రిజర్వాయర్కి వెళ్తుంది. ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నం చూసాం, ముడుచుల రిజర్వాయర్ ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయిందంటే అటుపక్క క్యాచ్మెంట్ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, ఇటు కంబాలకొండ వైపు, ఇటు సింహాచలం వైపు కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. అక్కడ పర్వత ప్రాంతాల్లో అది చెయ్యొచ్చా? ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు?